హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏ కూరనైనా గుమాలింపజేసే గరం మసాలా చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ధనియాలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. దోరగా ఎందుకన్నానంటే మిగతా స్పైసెస్ కూడా వేసిన తర్వాత ఇవి కూడా కంప్లీట్గా వేగిపోతాయి. చూడండి, త్వరగా వేగాయి కదా. ఇప్పుడు అందులో 1/2 కప్పు మిరియాలు, 4 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, 1/2 కప్పు సోంపు ఇవన్నీ కూడా వేసుకొని ధనియాలతో పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఇవి కరెక్ట్గా వేగుతాయి. అలాగే ధనియాలు కూడా వీటితో పాటు సమంగా ఫ్రై అవుతాయి. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన ఈ ధనియాల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకొని ప్లేట్లో వేసి కొంచెం సేపు ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.